దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ మనుషులకి, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినటువంటి వారికి, దేవుడు ఆత్మతో నివసించినటువంటి వారికి మాత్రమే ఆ స్వతంత్రం అనేటువంటిది దేవుడు కలుగు చేస్తాడు. కనుక బైబిల్ చెప్తున్నటువంటి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచూ ఉన్నాము. దృశ్యమైనటువంటివి ఏంటి అంటే కనిపించినటువంటివి ప్రతిదీ కూడా దృశ్యమైనటువంటిది. ఇప్పుడు దేవుని బిడ్డల వాక్య పరిచయం చేసి నేను మీకు కనిపిస్తూ ఉన్నాను, కానీ నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీరు చూడలేరు. అలాగే ఆయన మహిమని కూడా మనం గుర్తెరగాలి. ఇప్పుడు కూడా ఆయన మహిమ అనేటువంటిది మన చుట్టూ కూడా ఉంది. ఆయన ఆత్మ అనేటువంటిది మన చుట్టూ కూడా ప్రవాహంలాగా అది ఎప్పుడు కూడా ఆత్మ మరి మనల్ని ఎలాగంటే దినదినము కూడా నూతన పరుస్తూ ఉంటుంది. కనుక దృశ్యమైన వాటిని ఎప్పుడు మనం చూడకూడదు. చూడండి, దృశ్యమైన ఏదైనా కూడా చాలా బాగుంటుంది చూడడానికి, చాలా అందంగా ఉంటుంది. దృశ్యమైనది ఏంటి? షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొంటారు చూడండి, అది దృశ్యమైనటువంటిది. కానీ దేవుని బిడ్డలా ఏది కొన్నా దృశ్యమైనటువంటిది, ఏది చూసినా దృశ్యమైనటువంటిది. కానీ దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు కనపంచడు. ఆయన అదృశ్యమైనటువంటి వాడు. ఆయన ఎవరంటే అదృశ్యమైన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన నీకు కనిపించాలి అంటే దేవుని బిడ్డరా ఆత్మ ద్వారాగా నువ్వు ప్రార్థన చేయాలి. నిర్లక్ష్య జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన అదృశ్యమైనటువంటి బాహువును నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా దేవుడి యొక్క మహిమ అనేటువంటిది మనం చూడాలంటే అదృశ్యమైనటువంటి వాటిని మనము చూడగలగాలి. ఆ దేవుడు అన్నాడు ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మందిని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు కదా, మరి నిన్నెందుకు స్వస్థపరచడు అంటే ఆయన అదృశ్యమైన శక్తిని నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. ఆ అదృశ్యమైన కార్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. యేసును ప్రార్థించలేనప్పుడే దేవుని బిడ్డరా మనుషులు బలహీనపడతారు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారు ఎప్పుడు కూడా బలహీనులుగా ఉండరు. వారిని దేవుడు బలవంతులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు చూడండి, బైబిల్ చెప్తుంది ఏమనంటే ప్రతి వారు కూడా అదృశ్యమైన శక్తిని మనం చూడాలి. మనిషి చూశారనుకోండి, పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా చెడ్డవాడు అంటారు, కానీ ఆ వ్యక్తులు కూడా మనం మంచిని తీయొచ్చు కదా, అవునా కదా? ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు పాలే, నీళ్ళు నీళ్ళే. ఈ రెండింటిని కలిపేవారు ఎవరు? మనుషులు. మనిషి ఏం చేస్తాడు? ఈ రెండింటిని మిక్స్ చేస్తాడు. దేవుడు ఈ రెండింటిని వేరు చేస్తాడు. మంచి మంచే, చెడు చెడు. అలాగా మంచిని గుర్తించినట్టే చెడుని ఎక్కువగా గుర్తిస్తారు. చెడుని ఎందుకు ఎక్కువగా గుర్తిస్తారంటే చెడుని మాట్లాడడము, చెడుని గుర్తించడము, చెడుని ప్రేమించడము, చెడుని ఆస్వాదించడము అంత మనిషి తరకు నైజం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చెడులోను కూడా నీవు మంచిని చూసేటువంటి ఆలోచన కలిగి చెడులోను కూడా ఒక మంచి ఉంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు ఒక వైట్ పేపర్ తీసుకున్నారు. ఆ వైట్ పేపర్ తీసుకుని మధ్యలో నలచొక పెట్టి దీనిలో ఏం కనిపిస్తుందని అడిగారు. అందరూ కూడా అడిగితే అన్నారు, పాస్టర్ గారు అందరికీ కూడా నల్లచొక్కే కనిపిస్తుంది అన్నారు. అంటే వైట్ పేపర్ మీద ఆ చిన్న నల్ల చొక్కని చూశారు, కానీ ఆ చుట్టూ ఉన్న తెల్లదనాన్ని చూడలేక ప్రతి మనిషిలోనూ కూడా ఒక మంచి అనేటువంటిది, ఒక మంచి నడవడిక అనేటువంటిది, లేకపోతే మంచి ఉద్దేశం అనేటువంటిది, లేకపోతే దేవుని ప్రియమైన బిడ్డ ఆ మనిషి ఎటువంటి వాడు, ఎలాంటి వాడు అనేటువంటిది తెలియకుండా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అంతర్య పురుషుడు బాధపడుతూ ఉంటాడు. లోపల దేవుని బిడ్డ నిత్యమైనటువంటి ఆ మహిమ భారముందు చూడండి, స్వతంత్రులుగా చేసినటువంటి ఆ భారముందు చూడండి, అద్భుతమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మందు చూడండి. అది అదృశ్యమైనటువంటిది. ఆ అదృశ్యమైనటువంటి ఆత్మ నీలో పనిచేయాలి. అప్పుడే మాత్రమే ఏదైనా నా దేవుడు చేయగలడని చెప్పగలవు. హల్లెలూయా. నా ప్రభు ఏదైనా చేయగలడు. ఆయన నీకు దూరంగా ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన వింటాడు. ఆయన నీకు కనపడకపోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రార్థన ఆయన వినే దేవుడు. చూడండి 5వ అధ్యాయంలో
7వ వచనం చదవండి. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఎల్లప్పుడు కూడా ఏమై ఉన్నారట? ధైర్యము గలవారుగా. ఎల్లప్పుడు కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా ధైర్యంగా ఉన్నారు. ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి? ఎందుకు చాలా మంది చనిపోతున్నారు? ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? అంటే ఏదో అయిపోద్ది ఆందోళన. కానీ ఏమీ అయిపోదు. నువ్వు చచ్చిపోయి ఏమి సాధించలేవు. బ్రతికుండి దేవుడిచ్చిన జీవితాన్ని సాధించుకునేటువంటి ఆ తాత్పర్యం నేర్చుకునే సామర్థ్యం నీకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన గమనించండి, జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ఎలాగుండాలంటే కాకరపు ఎప్పుడైనా చూసారా? అది ఎలగలేనని చెప్పు లేటుగా వెళ్తుంది, బాగా వెలిగిస్తుంది కదా. ఎందుకంటే మన జీవితం కూడా కొన్నిసార్లు దేవుడు అనుమతించాడు అనుకోవాలి. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం? దేవుడా నా కష్టాన్ని తీసివేయనా ఆయన నువ్వు అడిగితే ఆయన అదృశ్యమైన శక్తి నీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దూరంగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా మేము ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? ఆయన మాకు దూరంగా ఉన్నాడు, కానీ మేము ఎల్లప్పుడూ కూడా మా ప్రార్థన ఆలకించే దేవుడు, అదృశ్యమైన శక్తిమంతుడు, ఆత్మ దేవుడు, ఆయన మాతో ఉన్నాడని మేము ధైర్యంగా ఉన్నాం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నారు. దేవుని ప్రియమైన పిల్లలు ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో అప్పుడు మనలో అదృశ్యమైన శక్తి ఫైర్ మంట మొదలవుతుంది. ధైర్యం అనేటువంటిది పోతే ఇప్పుడు కూడా పిరికి వాళ్ళు దేవుని ఆత్మ ఉండదు. దయచేసి వినండి, పిరికి వాళ్ళు దేవుడు ఎప్పుడు నివాసం ఉండడు. ధైర్యం కలిగినటువంటి వారు కావాలి ఆయనకి. ఆయన ధైర్యపరుస్తాడు. ఒకసారి ధైర్యపరుస్తాడు, 2 సార్లు ధైర్యపరుస్తాడు, 3 సార్లు ధైర్యపరుస్తాడు, ధైర్యపరుస్తూనే ఉంటాడు. కానీ అప్పటికీ కూడా నువ్వు ధైర్యాన్ని కోల్పోతే ఆయన నీలో ఉండడు. నీలో ఉండాలి అంటే దేవుని బిడ్డ నీకు నువ్వు కాదు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు ధైర్యపరచబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా, దూరంగా ఉన్న దేవుడైనా దగ్గరగా ఉన్న దేవుడైనా నువ్వు నమ్మిన తర్వాత ఆయన నీ దేవుడు. ఆయన మనకి తండ్రి. ఎవరైనా మనకేమైనాడు? ఒకసారి చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. 27వ కీర్తన 10వ వచనంలో 2 ఒకసారి చదవండి. 27వ కీర్తన 10వ వచనం. నా తల్లి తండ్రి నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీస్తాడు. నీ తల్లి నేను విడిచిపెట్టచ్చు, నీ తండ్రి నేను విడిచిపెట్టచ్చు, నీ అన్నదమ్ములు నేను విడిచిపెట్టచ్చు, ఆశీర్వాదం తగదా రావచ్చు. ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. దేవుడి ప్రియమైన ఎందుకు నమ్ముతావు ఇవన్నీ? నీ నిజమైన శక్తిని నమ్ముకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నిజమైన శక్తిని నువ్వు, నీకు ఏ బలమైతే దేవుడు ఇచ్చాడో దాన్ని ఉత్తీర్ణంలో తీసుకుని, ప్రభు నాకు ఆరోగ్యం, అన్న వస్త్రాలకు లోటు లేకుండా నన్ను నడిపించు ప్రభా. నా జీవితంలో కేవలం నేను ఆశపడలేదు, కానీ నేను ఒకే ఒకటి ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా ప్రభా? నేను నీ బిడ్డని లోకానికి తెలియాలి ప్రభా. చెప్పండి పడదామా? నేను నీ బిడ్డని, నేను నీ బిడ్డని, నీ కుమార్తెనని, నీ కుమార్తెనని, నీ కుమార్తెని, నీ కుమారునని ఈ లోకానికి నేను ఏవండి. ఇప్పుడు లోకం అంతా దేని చుట్టూ తిరుగుతుందమ్మా? డబ్బు చుట్టే తిరుగుతుంది. లోకం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? డబ్బు. ఇప్పుడు మీరు చూడండి దేవుని బిడ్డరా, డబ్బు ఉంటే అన్నీ కూడా మాఫీ అయిపోతాయి, డబ్బు లేకపోతే అన్నీ తీస్తారు. లోకం అంతా డబ్బే. తల్లిదండ్రులు కూడా డబ్బు కావాలి. నువ్వు బాగా చూడకపోతే అంతే, నువ్వు మంచి కొడుకు కాదు. నువ్వు సరిగ్గా చూడకపోతే నీ తమ్ముడు నీకన్నా ఆడెప్పుడో పొగడు పట్టుకు ఆడమంతుడే. నువ్వు చేసిన సేవ అంతా కూడా పోద్ది. ఆడెప్పుడో తెచ్చిచ్చాడు పొగడు మొక్క నోట్లు అడిగితే చాలు. ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించండి, మనుషుల ప్రేమ కొంచెం, దానికి కూడా లంచం. దేవుడు చెప్పే మాట, మనుషుల ప్రేమ కొంచెం అట. ఎప్పుడైనా చూడండి, జీవితంలో నిన్ను కాని వారిని నిన్ను ఎక్కువ ప్రేమిస్తారు. నువ్వెవరో తెలియని వారిని ఎక్కువ ప్రేమిస్తారు. నువ్వు వారికి ఏమి అవ్వవు,
అనాలి నేను ప్రేమిస్తాను. అని నాన్న వాళ్ళు ఎప్పుడు ఇదే ఉంది, నువ్వేం పెడతావు, ఇది చేస్తే ఏమొస్తుంది మా అక్కకి, అది చేస్తే ఏమిస్తుంది మా అక్క, మా ఇంటికి వస్తే మీరేమిస్తారు, మీ ఇంటికి వస్తే మేమేమిస్తాం అనేటువంటి ఈ సొసైటీ ఇలా ఉంది. దేవుని బిడ్డ చూడు, దేవుడు ప్రతి చోటు దేవుడు ఏం చూస్తాడంటే విడవబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన పైకి లేపుతాడు. హల్లెలూయా. విడవబడినటువంటి వారు తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా ఆయన త్యాగం చేస్తాడు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే త్యాగం చేస్తాడు. చూడండి, ప్రేమలు చల్లారిపోతున్నాయి కదా. ఎక్కడున్నాయి అంచుదినాలు ప్రేమలు ఉన్నాయా? ఎంత ఉంటాడు ఆడు, 4వ క్లాస్ చదువుతాడు, ఆడు 5 స్టార్ కొనకపోతే ఆ మమ్మీ ఐ హేట్ యూ అంటాడు. ఎందుకు? ఆడు ఉన్నది ఎంతే, ఆడికి నువ్వేం కొనలేదు, 5 స్టార్ చాక్లెట్ కొనలేదు, నీ మీద ఆడు కోపం వచ్చింది అంటే వాడు ఎదిగిన తర్వాత నేను ఎంత అడుగుతాడు చూడు. అడుగుతానే ఉంటారు. దేవుని ప్రియమైన చూడండి, దేవుణ్ణి అడగడం నేర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని అడగడం, ఎందుకు ప్రభువుని అడగడం నేర్పించాలి అంటే ప్రభువుని అడిగితే ధారాళంగా ఇస్తాడు, మనుషుల్ని అడిగితే కొంచెం ఇస్తాడు. ఇది సత్యం. మనుషుల్ని అడిగామనుకోండి, ఒక ఆవిడట కరెంటు బిల్లు డబ్బులు లేవని ఒక ఆయన అడిగిందట, బ్రదర్ గారు కరెంటు బిల్లు కింద నెలలో చాలా ఎక్కువ వచ్చేసింది, కొంచెం సహాయం చేస్తారంటే ఆయనట 100 రూపాయలు ఇచ్చాడు. ఇవి వచ్చిన కరెంటు బిల్లు 1000 రూపాయలు. అంటే ఇంకెంత కావాలి? 900 కావాలి. ఈవిడ అడగడం కూడా అడగలిగింది. ఏమని అడిగింది అంటే ఏమని ఇస్తారంటే ఏమిస్తాడు ఆయన, 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందంటే చెప్తే ఏమైనా ఆయనకి వెలుగుతుంది. కొంతమంది బేగ అడగదు కదా. బేగ అడగాలంటే మనకున్న ప్రాబ్లం చెప్పాలి. చెప్పినప్పుడు దేవుని బిడ్డ అయినా నేను అంటాను, మనుషులు అడగలేదు అంటాను, ప్రార్థన చేయమంటాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడ అడిగాడట? దేవుడి దగ్గర అడిగాను అన్నాడు. ఎక్కడ అడిగాడు? నేను దేవుడి దగ్గరే అడిగాను అన్నాడు. ఏమంటున్నాడు? నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను. ఎప్పుడు నాకు దేవుడు ఇస్తాడా ఆ వరాన్ని? ఎప్పుడు నేను పొందుకుంటానా ఆ వరాన్ని? ఎప్పుడు నేను దీవించబడతానా వరము ద్వారా? ఎప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలని అలాగ దావీదు భక్తుడు కనిపెడతా ఉన్నాడట. అందుకే దేవుణ్ణే అడిగాడు వరం. మనుషులు అడిగాడా? మనుషులు ఏం చేస్తారంటే నువ్వు బాగుపడితే శపిస్తారు. ఎంతమంది నమ్ముతారు? సత్యం ఇది. కానీ దేవుడు అలా కాదు, ఒక్కసారి నీకు ఇచ్చిస్తే మరలా తిరిగి తీసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎవరిని అడగాలి అంటే యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను. దేవుని దగ్గర అడిగాను, ప్రభువా నా జీవితంలో నేను ఫలానా కార్యం చూడాలనుకుంటున్నానయ్యా, కనుక ఈ వరము నాకు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడిగితే ప్రభు ఏ వరమైనా నీకు ఇస్తాడు. ప్రార్థన చేసే వరం కావాలా, మోకాళ్ళు వేసే వరం కావాలా, లేకపోతే అద్భుతాలు జరిగే వరం కావాలా, ఆశ్చర్యకార్యాలు జరిగే వరం, ఎన్ని వరాలైనా దేవుడి దగ్గర ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఆయన ఇవ్వగలడు. ప్రభువుని అడగాలి. ఏ వరము కావాలన్నా దాన్ని గిఫ్ట్ ఆఫ్ జీసస్. ఆయన దగ్గర బోల్డ్ గిఫ్ట్లు ఉన్నాయి. ఆయన మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? కనుక ఆయన మరి ఇవ్వాలంటే మనము ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. దేవుడిని ఎలా బ్రతుకున్నాడు? ప్రభు 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 అని మనము ఒక మనిషిని బ్రతిమలాడినట్లుగా. ఏమండి చూడండి, ప్రిన్సిపల్స్ అంటూ ఉంటారు, అమ్మ మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, మార్కులు చాలా తక్కువ వస్తుంది, వీడిని తీసుకెళ్ళిపంటే ఆ యొక్క ప్రిన్సిపల్ ఎలా రిక్వెస్ట్ చేస్తారు? ఈసారి చూడండి సార్, ఈ సంవత్సరానికి ఉంచండి సార్, కొంచెం క్లాస్ ఎక్స్టెన్షన్ చేయండి, మా వాడు బాగా చదువుతాడని ప్రిన్సిపల్ బ్రతిమలాడుతారు కదా, రిక్వెస్ట్ చేస్తారు. మరి దేవునికి బ్రతిమలాడతారు అంటే దేవుడు అంటే చూడకున్నా ఆయన బ్రతిమలాడుకోవాలి. ఎందుకు? ఆయన దేవుడు, నీకు వరాలు ఇచ్చే దేవుడు. ఆమేన్. చాలామంది వరాలు కావాలని అనుకుంటారు కానీ వాటిని తీసుకోవడం ఎలాగా, పొందుకోవడం ఎలాగా తెలియదు చాలామంది. అందుకే దావీదు అంటున్నాడు, నేను దేవుడితోనే మొరపెట్టాను, నేను ప్రభువుతోనే మాట్లాడుతున్నాను, దేవునికే నా విజ్ఞాపన ఆయన సన్నిధిలో పెట్టాను, ఆయన నేను ఒక వరము అడిగాను. చూడండి తర్వాత
యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఏ వరం అడిగాడు ఆయన అంటే ఆ కిందనేముంది? యెహోవా ప్రసన్నత చూచుటకు. ఎప్పుడు కూడా దేవుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన ప్రార్థన ఆలయంలో చేసినప్పుడు, ఆలయంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు, ఆలయంలో మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన వినేవాడుగా ఉండాలని వరం అడిగాడు. చూసారా, ఆయన ప్రసన్నత ఈరోజు లేనిది అదే. ఎవరికి కూడా లేనిదేంటి? ప్రసన్నత లేదు, ప్రశాంతత లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు, నెమ్మది లేదు. ఎవరికి కూడా ఎంత సంపాదించినవ్వండి నెమ్మది లేని మనిషిగా కనిపిస్తున్నారు మనం. ఏమండి, ఎవరికి కూడా నెమ్మది లేదు. గుండెప్పుడు కూడా డబ్ 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 కొట్టుకుంటాను ఉంటుంది. ఎందుకంటే ఏమి లేదంటే నెమ్మది లేదు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, దావీదు అంత గొప్పవాడైనప్పటికీ కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి. అంటే ఆయన వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యమును ధ్యానము చెయ్యాలి. ప్రియులరా, అలాంటి జీవితం మనం అలవాటు చేసుకోవాలండి కదండి. ఒక ఆయన మల్లిపందిరి మొల చెట్టు పెంచుతున్నాడట. ఏం పెంచడమ్మా? మల్లిపందిరి మొల చెట్టు. ఈ మొల చెట్టు అంటుందట, నేను బట్టి నేను నిలబడుతున్నావు అనిందంట మల్లి చెట్టుతో. ఒకరోజు ఆ పెంచుతున్న వాడికి ఎంతో చెయ్యి గీసుకుందట. కోపం వచ్చి కత్తి తీసుకొచ్చి ఫట్మని నరికిందట. నరికేసి శుభ్రంగా చుట్టూ కూడా పందిరిలాగేసి ఆ మల్లి చెట్టుని ఇంకా కొద్దిగా హైట్లోకి లేపాడట. అప్పుడు అన్నదట ముళ్ళ చెట్టు మల్లి చెట్టుతో, ఏమని తెలుసు, నేను ఎంతో రోజుకి నేను నిందించాను, రోజుకి నేను బాధ పెట్టాను, రోజుకి నేను ఇబ్బంది పెట్టాను, రోజుకి అనరాని మాటలు నేను అన్నాను. కానీ ఈరోజు నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. నీ సువాసన పీల్చుకునేటువంటి ధన్యతను నాకు ఇచ్చావు అని మల్లి చెట్టుకి ఈ ముళ్ళ చెట్టు థ్యాంక్స్ చెప్పిందంట. దేవునికి స్తోత్రం. కొన్ని వాసనలు, కొన్ని తాత్పర్యాలు తెలియదు కొంతమందికి. వీళ్ళని చూడండి, ఈ ముళ్ళ చెట్టు ఎంచేపు కూడా ఏమనుకుందంటే మల్లి చెట్టును అలాగ తిట్టడమే దీని పని. కానీ ఎప్పుడైతే ఆ ఇంటి యజమాని నరికేసాడో అప్పుడు తెలిసింది, నా విలువ ఇంతేనా? మల్లి చెట్టుకి చాలా విలువ ఉంది, మల్లి చెట్టు కూడా విలువ నాకెక్కడిది? నేను ఎప్పటికైనా కూడా ముళ్ళ చెట్టుని కనుక నేను గీసుకునే బుద్ధి ఉంది, ఆ గీసుకునే బుద్ధి ఉంటే ఎవడైనా ఉంచుతాడా? తీసివేస్తా. నరికి పడేశారు. నరికి పడేసిన తర్వాత ఆ రెమ్మలు, ఆ తీగులు ఈ ముళ్ళ చెట్టు పందిరేసి శుభ్రంగా ఎక్కిస్తే అప్పుడు తెలిసింది ఏమని? నిజమే, నేను ఘనహీనమైన దాన్ని, బలహీనమైన దాన్ని, కనుక నాకు ఒక గుణం ఉంది, గుచ్చుకునే గుణము. ఏ గుణం అది? మల్లికి ఏ గుణం ఉంది? సువాసనిచ్చే గుణం ఉంది. ముళ్ళుకి ఏ గుణం ఉంది? గుచ్చుకునే గుణం ఉంది. ఈ గుచ్చుకునే గుణం అనేటువంటి ఈ ముళ్ళు ఎప్పుడు గుచ్చుతానే ఉంటుంది. దాని గుణం అది. అవునా? మనుషులు కూడా, పువ్వుల్లో కూడా, ప్రతి దీనిలో కూడా కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలని కూడా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి అలాగే మనిషి జీవితాల్లో కూడా మనం కూడా కొన్నిసార్లు మన వ్యక్తిత్వాన్ని, వాక్యం ద్వారా మనకున్న పరిశీలతని, మనకున్నటువంటి పరిస్థితిని కొన్నిసార్లు మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే గుచ్చుకునే స్వభావం ఉండకూడదు, అది మంచిది కాదు. కనుక ఆ స్వభావం తీసి మళ్ళీలాగా వాసన వచ్చే స్వభావం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అంటున్నాడు, ఏమనంటే నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలోనే నివాసం ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నాకు ఇంకేమీ కూడా అవసరం లేదు, మా ప్రభు సేవలో నేను ఉంటే చాలు అని దావీదు చక్కగా మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. చూశారండి పిల్లలు, చూడండి, అన్నీ మర్చిపోయి ఒక్క గంట సేపు దేవుళ్ళో గడిపితే దాని ఆశీర్వాదం నీకు ఎక్కడికి పోదు. ఆమేన్. అయితే
రహస్యం ఏంటంటే కొంతమంది ప్రార్థన చేస్తూ పడుకుంటుంటారు, కొంతమంది కళ్ళు మూస్తే నిద్ర వచ్చేస్తుంది, కొంతమంది బైబిల్ చదివితే నిద్ర వస్తుంది, కొంతమంది మోకాలు వేస్తే నిద్ర వచ్చేస్తుంది. ఇలా టీవీ చూడమంటే బాగా చదువుతారు, సీరియల్ చూడమంటే మాత్రం వదినా వంటలకి అలాగైపోయింది, కనబట్టలేదు, డాక్టర్ బాబు ఉన్నాడు, బాగానే కనిపిస్తున్నాడు, వంటలకు కనబడకపోతే బాధ. పాస్టర్ గారికి కనబడట్లేదని చెప్పుకోరు, పాస్టర్ గారు ఇంకా రాలేదు, పాస్టర్ గారు వస్తే బాగుండు, వాకింగ్ చెప్తారు, ఆరాధన చేస్తారు, పాస్టర్ గారు వస్తే బాగుండు అని చెప్పుకోవాలి. కానీ వంటలకు కనపడిపోతే నీకేమి, వస్తే వస్తుంది, డబ్బులు ఇస్తే అక్షతలు లేకపోతే మానేస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఆ సీరియల్ వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇస్తే అక్షతలు లేకపోతే మానేస్తుంది. అవునా? కానీ దేవుడు ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక అందుకంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నేను నివాసము కోరుచున్నాను, నాకేమి వద్దు, నా జీవితం అంతా దేవుని సన్నిధిలో నేను నివాసం ఉండాలి, దేవునిలోనే నేను ఉండాలి, నేను ప్రభువులోనే ఉండాలి, ప్రభు కార్యాలను చూడాలి, నా పిల్లలు కూడా దీవించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎప్పుడైనా నువ్వు చేసే వాళ్ళకి ప్రార్థన, కొంతమంది తల్లులు అలా పిల్లలు తిడతానే ఉంటారు, చెప్పిస్తూనే ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. నోటికి చూస్తే ఆ మాట తల్లి అనకూడదు, తండ్రి అసలు. కొన్నిసార్లు ఉద్రేకమైన కోపం వస్తుంది, అయినప్పటికీ కూడా నీ నోటికి తాళం వేసుకో. ఏం చేసుకోవాలి? నోటికి ఎవరన్నా మాట తల్లినా తగలకపోయినా తల్లిదండ్రులు అన్న మాట పిల్లలు పట్టేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి విషయంలో. దేవుని బిడ్డలు చూడండి, ఆయన అంటున్నాడు, ఆపత్తి కాలమైన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆపత్తి కాలం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ దాస్తాడు నిన్ను? పర్ణశాలలో. ఎవ్వరికి తెలియకుండా దేవుడు నిన్ను ఆయన పర్ణశాలలో అంటే తెలుసా మీకు? ఎవరికి తెలియదు నువ్వు ఎక్కడున్నావో. అలాగే దేవుడు దాస్తాడు. ఆపత్తి వచ్చింది, బాధ వచ్చింది, ఆ బాధ వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఓదార్చడం లేదు, కానీ దేవుడు వచ్చి ఆయన నిన్ను చక్కగా దాస్తాడు. రిలాక్సేషన్, నీకు ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ దేవుడు నీకు ఇస్తాడు. ఆయన పర్ణశాల పట్టుపరుపులాగా ఉంటుంది. ఆయన పర్ణశాల ప్రశాంతంగా ఉంటుంది. ఆయన పర్ణశాలలో బాధ ఉండదు, చింత ఉండదు, వ్యాధులు ఉండదు, ఆకలి అసలే వేయదు. దేవునికి స్తోత్రం. అది ప్రత్యేకమైన గృహం. ఆయన పర్ణశాల ప్రత్యేకమైన గృహం. కనుక దేవుని బిడ్డల ఆయన పర్ణశాలలో నిన్ను దాస్తాడు. ఆపద వచ్చినప్పుడు దేవుని బిడ్డరా, ఆపద కాలమందు ఆయన పర్ణశాలలో నిన్ను దాయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆపద వచ్చినప్పుడు ఈ ఆపద నాకు ఎందుకు వచ్చిందా అని అనుకుంటాం, కానీ దీని వెనకాతల ఏదో పెద్ద ఆశీర్వాదం నాకు దాగి ఉంది. ఇది నా కోసమే, ఈ ఆశీర్వాదం నా కోసమే ఉంది, అందుకే ఈ కష్టానికి నేను తల వంచాలి అని తప్పకుండా కష్టం వచ్చినా నువ్వు తల వంచవలసిందే. రాబోయే దీవెన కోసం ఈ వచ్చిన చులకనైన శ్రమని నువ్వు నిందించుకుంటా, ఇది కూడా దేవుడు ఆజ్ఞ లేకుండా నా దగ్గరికి రాదు. కనుక దేవుడు దీన్ని ఆజ్ఞాపిస్తేనే నా దగ్గరికి వచ్చింది. ఈ శ్రమ నుంచి మరలా నా దేవుడు నన్ను విడిపించి ఆయన పర్ణశాలలో నన్ను దాస్తాడు అనే ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, మనము అనేకమైన విషయాల్లో కొన్ని విషయాల్లో బలహీనపడిపోతూ ఉంటాం. ప్రార్థన చేయరు, విశ్వాసము ఉంచరు. ఏమైనా జరిగితే నేను దేవుని బిడ్డని మర్చిపోతాను. ఒకటి గుర్తించుకోండి, అలాంటప్పుడు కూడా నీ ప్రత్యేకతని అనేక మంది ఎదుట నువ్వు చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. 28వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దామా? 28 మొదటి వచ్చి, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండగా ఆలకించు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉండిపోతాడు. ఎందుకు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఈ జవాబు రావటం లేదా అని నువ్వు ఎంత
ఎంతో గించుకుంటావు, ఎంతో బాధపడతావు, ఎంతో ఫైర్ అవుతావు, నీలో నువ్వు సొరుకుంటావు, కొనుక్కుంటావు. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దానికి కలిగినటువంటి కారణం ఏంటంటే దేవుడు నీకేదో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీతో సైలెంట్గా ఉన్నాడు అంటే, నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే నీ లోపల ఒకటి బాధన్నా ఉండాలి, రెండోది ఆ మౌనానికి తగిన వివేచనన్నా దేవుడు నీకు బయలుపరుస్తూ ఉండాలి. ఈ రెండు కూడా దేవుని బిడ్డరా చాలా గొప్పవి. మనిషి మౌనంగా ఉన్నాడు అంటే ఇద్దరు మౌనంగా ఉంటారు. ఒకరు జ్ఞానులు, వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, వాళ్ళు పని చేసేటువంటి వారు చేతల్ని చూపిస్తారు కానీ నోటిని ఎక్కువగా వాడు. నెంబర్ 1 ఎవరంటే దేవుడు. ఆయన మాట్లాడటం లేదు అంటే దాని తాత్పర్యం ఏదో దేవుడు మనకు ఇంకా నేర్పించాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఏదో మనల్ని ఇంకా మనకేదో చెప్పాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రభు ఏదో ఇంకా మనకేదో నేర్పించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అది మనం తెలుసుకో. మధ్యకాలంలో పరిచర్యలో బాగా ఆలస్యం అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి నా శరీరం అంతా కూడా అలసిపోయింది. నేను 12:30 అయింది నిద్రపోయాను. కానీ 3 గంటలు లేచి ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో మూలకాత్ చేయాలి, దేవునికి మొరపెట్టాలి. కానీ 3 దాటిపోయింది. నా కళ్ళు లేవాలి అని అనుకుంటూ ఉన్నాయి కానీ శరీరం బలహీనమైపోవడం వల్ల లేవలేకపోతున్నాను. ఒక్కసారిగా దేవుడు హస్తం వచ్చి నా తల మీద ముట్టి, నా కుమారుడా గెట్ అప్ అనేసరికి నాకున్న శరీరంలో ఉన్న బలహీనత అంతా కూడా పోయింది. హల్లెలూయా. దేవుడు ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఆ స్వరాన్ని మనం వింటాం. దేవుడు ఏదో నేర్పించాలనుకున్నప్పుడు ఆ స్వరాన్ని మనం వింటాం. ఆ చర్చి మీదన కిందన మన ఇల్లు, మొదట కిందన ఉండేది చర్చి, అది ఇప్పుడు మీదకి వెళ్ళింది. కానీ దేవుడు ఆత్మ ఆ సరౌండింగ్ కింద నుంచి మీద వరకు అలా అల్లాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. నా సేవకుడు ప్రార్థన చేస్తాడు ఈ టైంకి, కానీ లేవటం లేదు అని దేవుని బిడ్డరా దేవుడే వచ్చి నా తలని తట్టాడు. చూసారా, ఆయన మనము రోజు చేసే విజ్ఞాపన ఏదైతే ఉందో అది చెయ్యకపోతే దేవుడు ఊరుకునేవాడు కాదు. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ విజ్ఞాపన ఆపకుండా అది నువ్వు చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి అడిగి మరి ప్రార్థన చేయించుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా మొరపెట్టాలి. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కార్యాలు చూడలేం. మనం ఏది అనుకున్నా ఆ పని సక్సెస్ అవ్వదు. మనం ఎలా ముందుకెళ్ళాలన్నా ఆ పని ఆటంకం కలుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి గమనించాలి, దేవుడు నీకేదో నేర్పించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, నీకేదో బోధించాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. 27:11 చూడండి సార్. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. యెహోవా నీ మార్గమును నాకు బోధించు. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించు. చూసారా, ఆయన మార్గము చాలా సత్యమైంది. అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు మౌనం ఉంటే ఎలాగా, నేను ఎలాగా ముందుకు వెళ్ళగలను, నేనేం చేయాలో మాట్లాడు, నువ్వు నాకు బోధించు, ఏ మార్గం వెళ్ళాలో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడకపోతే నా వల్ల కాలే. చూసారా, కొంతమంది అయితే ఆదివారం ఎప్పుడు వస్తుందా అని దేవుని పిల్లలు చూస్తారు, దేవుడు ఏం మాట్లాడతాడా అని ప్రార్థన చేసుకుంటారు. చర్చిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏది మాట్లాడితే ఆ వారం అంతా కూడా
దాన్ని బట్టే నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఆయన మార్గం అనేటువంటిది మనలాంటి మార్గము కాదు. దేవుని మార్గము మనలాంటి మార్గము కాదు. దేవుని మార్గము చాలా అద్భుతమైనటువంటి మార్గము. దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది. దేవుని యొక్క మార్గము, దేవుని బిడ్డరా, మనం ఆలోచించేటువంటి మార్గము కూడా దేవుడు ఆలోచించిన. బైబిల్ ఉంది కదా మాట, ఏమని? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. ఏమవి? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. కనుక దేవుని బిడ్డలు చూడండి, ఆ మాట ఒకసారి మీకు చూపించాలని ఆశపడుతున్న బైబిల్ గ్రంథంలో చూడగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము చూడండి ఒకసారి. 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా తలంపులు మీ తలంపు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆయన మార్గం బోధించాలా? బోధించాలి అంటే దేవుడిని నువ్వు బ్రతిమలాడాలి. ఒక మనిషిని బ్రతిమలాడినట్లుగా కాదండి. దేవుడు అదృశ్యమైన శక్తి. ఆ అదృశ్యమైన శక్తిని మనము ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. మనిషి ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడో తెలుసా? షార్ట్ కట్లు వెళ్ళిపోదాం అనుకుంటాడు. అవునా కదా? మనిషి తలంపు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? షార్ట్ కట్లో టక్ 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 వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నువ్వు చుట్టూ తిరిగి అంటాడు. ఇజ్రాయెల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే అన్ని సంవత్సరాలు అవసరం లేదు. కానీ వారికి నేర్పించాలనే దేవుడు చుట్టూ తిప్పి తీసుకున్నాడు. ఎక్కడ? చుట్టూ తిప్పాడు. అలాగే సమస్య కూడా వచ్చింది అంటే దాన్ని పరిష్కరించాలి అంటే చాలా దేవుడికి చిన్న పని. ఆమేన్. మనకైతే అది అసాధ్యం. మనకు తెలియదు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన ఏమంటారు? నా తలంపులు మీ తలంపులు వంటివి. చాలా మంది ఏం చేస్తున్నారు? కొడుకుని బాగా చదివించి ఉద్యోగస్తుని చేసేయాలి, గొప్పవాడైపోలేదు, ఆడు సంపాదించాలి అని నన్ను తన్నాలి, అలా ఆవిడ ఎదుర్కొంటారు అనుకుంటారు కదా. ఇదే కదా తల్లుల కోరిక. అంతేగాని ఆడు గొప్పవాడవ్వాలి, 10 మందికి జీవనకారంగా ఉండాలి, అందరికీ సహాయం చేసేవాడుగా ఉండాలని అనుకోవాలి. ఎప్పుడైనా దేవుని బట్టి చూడండి, దేవునికి నచ్చే మార్గములు ఏంటి అంటే ఆధ్యాత్మికమైన మార్గములు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనిషి తలంపు ఎప్పుడు కూడా వెయిటింగ్ చెయ్యడు. వెయిటింగ్ చేస్తాడా? వెయిటింగ్ అంటే ఇష్టం ఉండదు. అవునా? రేషన్ డిపోకి వెళ్తాడు, లైన్ కట్టడు, వేగ 10 అయిపోవాలంటాడు. కిరాణా కొట్టుకు వెళ్తాడు, లైన్ కట్టడు. డిమార్ట్కి వెళ్తాడు, లైన్ కట్టడు. ఎందుకు? వెయిటింగ్ ఇష్టం ఉండదు. భోజనం కూర్చుందారు కూడా వెయిటింగ్. భార్య తండ్రులు బేగట్టు బాత్రూంలో కాలు చేతులు కడుకుంటాను ఉంటాడు. పక్క నుంచి బేగట్టు ఈ లోపల ఎడతాను. ఇలా ఫోన్ అవుతుంది, ఫోన్ పెట్టుకున్నా చాలా అయిపోయి ఏమైపోయింది అన్నో ఆ గుడుగుడు మాట్లాడతాడు. ఈ లోపల అన్నది ఏంటంట? అవి మనిషి తలంపులు. కానీ దేవుడి ఉద్దేశం అలా ఉన్నదే. దేవుడి తలంపు చాలా బ్రైట్గా, ఆలస్యంగా, అదృశ్యమైన అద్భుతం చేసి నిలబెడతాడు. అది ఆయన తలంపు. మనం నేర్చారు. ఏది కూడా అవ్వలేదు అంటే అది ఎందుకు జరగలేదో దేవుడు నా మంచిగా చేసేదని చాలా మంది అనుకోరు. అమ్మ అవ్వలేదు, అమ్మ అవ్వలేదు, అమ్మ అవ్వలేదు అంట. పోతే పోని ప్రభు దానికంటే మంచి ఇస్తాడు. ఆమె హల్లెలూయా. పోతే పోని దానికంటే దేవుడు మనకి మేలే చేస్తాడు. రెండింతలు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. మన తలంపు ఎప్పుడు కూడా కొరసగా ఉంటుంది. ఎలా ఉంటుందట? సవగ్గా వస్తున్న బట్టలు టైట్గా ఉన్న పర్లేదు, పెట్టుకున్న పర్లేదు కొనేసుకుంటాం. సవకే చూస్తారు. కానీ కొన్నాళ్ళు మందికి ఉండే రూపాయి ఎక్కువైనా అవి కొనుక్కుంటే బెటర్ అని అనుకోరు కదా. ఫ్రీ సైజ్ తీసుకుంటే మంచిది కదా అని చెప్పి అనుకోరు కదా. ఏదో సవగ్గా వస్తున్నాయి అనుకుంటారు. కానీ వాటిల్లోని సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు వేస్తే కొనేస్తారో సరే వేసుకుంటారు. అక్కడ పర్సెంట్ ఇక్కడ పర్సెంట్ పక్కన పెడతారు. సుఖమే ఉంది. అవునా కదా? అంటే మన తలంపులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? ఇప్పుడు 1+1 ఆఫర్ పెట్టాడు అనుకోండి, ఈ 1+1 ఆఫర్నే చూస్తారు. కానీ నాణ్యమైంది పెట్టాడు కదా, ఆడికి లాభం లేకుండా 1+1 పెడతాడా? పెట్టడు. కానీ అందరూ కూడా ఏం చూస్తారంటే 1+1 చూస్తారు.
ఎందుకు? మన తలంపులన్నీ నిజం. మన తలంపులన్నీ ఏముంటాయి? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అమ్మా. బాగుంటుంది. డిమార్ట్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తాడు. ఇది కొంటే సగం రేటు, అది కొంటే ఎక్కువ రేటు. అది కానీ అక్కడికి వెళ్ళేసరికి బిల్లు మాత్రం పెద్ద అవుతుంది. చూసారా? మన తలంపులు ఎలా ఉంటాయి, కానీ దేవుడి తలంపు ఏంటి అంటే మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. ఆమేన్, హల్లెలూయా. కనుక అన్నాడు మీ త్రావులు నా త్రావులు వంటివి. దేవుడి త్రావులు ఇప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? ఆయన మనకు కావాలని జరగబోయేది అవన్నీ రాత్రి చూపించేస్తాడు. ఈరోజు రాత్రికి దేవుడు నీతో మాట్లాడాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సత్యం. దేవుడు త్రావులు ఎప్పుడు కూడా మంచిగా చక్కగా నీ పాదాలను ముళ్ళు తగలకుండా ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక ఆయనట దుఃఖపడుతూ ఉన్నాడట, ఏడుస్తూ ఉన్నాడట, కన్నీరు కారుస్తూ ఉన్నాడట. కన్నీరు కారు, ప్రభువా నన్ను వదిలేసావు ప్రభువా, నన్ను వదిలేసావు ప్రభు అని చెప్పేసి ఆయన అలాగ ఏడుచుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాడట. నిద్రలోకి వెళ్ళిపోతే అనేకమైనటువంటి ప్రాంతాలు దేవుడు గచ్చి పొదల్లో, ముళ్ళ పొదల్లో, అనేకమైనటువంటి కొండ ప్రాంతాల్లో తిప్పినప్పుడట అక్కడ అడుగులు కనబడుతూ ఉన్నాయట. అడుగులు చూసి ఆయన అన్నాడట, ప్రభా నన్ను ఒక్కనే వదిలేస్తావు అది ఎక్కడ కూడా నువ్వు నన్ను, ప్రభా ఇగో నా పాదాలు కనపడుతున్నాయి ప్రభా అని అంటే అప్పుడు యేసయ్య అన్నాడట, నా కుమారుడా నేను నిన్ను భుజం మీద ఎత్తుకుని నడిచాను, ఆ పాదాలు నావి, ఆ త్రోవ నాది, నేను నడిచాను నీ పరువు నా మీద వేసుకుని అని దేవుడు ఆ బిడ్డని ఓదార్చి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన త్రోవ. మనమైతే మన భారమే మనం మోయలేకపోతా ఉన్నాం. ఇంకొక భారం మనం వేయగలమా? టైం లేదు. ఈరోజు టైము ఎవరికి టైం లేదు. ఎందుకంటే అందరూ కూడా బిజీ అయిపోయారు. ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం ఉన్నటువంటి వారి వరకు కూడా అందరూ కూడా దేవుని బిడ్డరా బిజీగానే ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నా త్రావలు వేరు, మీ త్రావల వంటివి కావు నా త్రావలు. ఆయన త్రావలలో దేవుని బిడ్డరా అపాయాలు జరగవు, మరణాలలో ఆయన నడిపించాడంటే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదంలోనికి నేను నడిపిస్తాను. ఆయన త్రోవలో అటువంటి కృప. కనుక ఆయన త్రోవలో మనం ఉండాలి. ఆ త్రోవలో ఉంటేనే కదా మనమేంటనేటువంటిది ప్రభువుకు తెలుస్తుంది. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం మనకు కూడా పొందుకుంటాం. నిలకడైన తత్వము కలిగి దేవుని యొక్క త్రోవలో నడవాలి అంటే మనము బాహు అయినటువంటి పురుషుడు కాదు, అంతర్యములో ఉన్న అదృశ్యమైన శక్తిని మనము చూడగలగాలి. అలాగ చూసినప్పుడు ప్రియులరా తప్పక ఆయన నీకు మంచి చేసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు అద్భుతం చేసే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, మంచి దారిలో నడిపించేవాడు ఆయన. హల్లెలూయా. కనుక మాట చెప్పి నేను నిలుస్తాను. ప్రియులరా చాలామంది నేను దినాన్న చాలా చెప్తూ ఉన్నారు, జాగ్రత్త, మోసపోవద్దు, మోసపోవద్దు అనేకమంది వింటూ ఉన్నాం. ఏమండి? కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత అవి విన్నప్పుడు అయ్యో మేము మోసపోయామా అని బాధపడుతూ ఉన్నాం. ప్రియులరా మోసం చేయలేని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒకే ఒకడు, ఎవరంటే యేసు. ఈ భూమి మీద మోసం చేయలేని వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరట? యేసు ప్రభు వారు మాత్రమే మనల్ని మోసం చేయరు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన త్రోవలో వెళ్దాం, నడుద్దాం. ఎంతవరకు నడిపిస్తాడు దేవుడు. నడుద్దాం. నడిచినప్పుడు ఆయన నీకు మంచి దారులు, అందుకేమన్నాడు, నా మార్గం ఇరుకు మార్గం అన్నాడు. ఆ మార్గము విశాలమైంది కాదు, ఇరుకు మార్గం. ఇరుకులు వెళ్ళడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అందరూ కూడా విశాలమైన రోడ్లు కావాలంటారు, విశాలమైన మార్గం కావాలంటారు, విశాలంగా బిబేగా వెళ్ళిపోవాలంటారు. అని
ఇరుకులో ఉన్న సంతోషం విశాలంలో రాదు. తెలుసా, ఒక సహోదరుడు అన్నాడు, హాస్టల్లో ఒకప్పుడు నా జీవితంలో రోజుకి నేను 100 రూపాయలు సంపాదించేవాడిని. అప్పుడు నా భార్య, నేను, నా పిల్లలు దాఖలు మధ్యలో పెట్టుకుని భోజనం చేసేవారు. ఎంతో ఆనందం ఉండేది, ఎంతో తృప్తి ఉండేది. ఈరోజు నేను రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాను, కానీ నా భార్యకి నాకు సమాధానం లేదు. నా పిల్లలు నేను ఇంటికెళ్ళేసరికి పండుకుపోతున్నారు. అప్పుడున్న సంతోషం ఇప్పుడు లేదు. వీళ్ళరా నిజమే, మనిషి అభివృద్ధి అవుతున్న కొలిది కూడా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ ఈ సంతోషాన్ని, ఈ ఆనందము పోతుంది. మళ్ళా ఇది తిరిగి ఒక గడిచిపోయిన దినం నీ జీవితంలోకి రావాలంటే చాలా కష్టం. రేపు అనేటువంటిది వస్తుంది, కానీ నిన్న అనేటువంటిది మళ్ళీ నువ్వు తెచ్చి చూపించలేవు. కనుక ఇరుకులో ఉన్నటువంటి ఆ గొప్పతనం విశాలతలో ఉండదు. కష్టములో ఉన్నటువంటి ఆ కలుపుకోతనము కలిమిలో ఉండదు. దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి, ధనము లేనప్పుడు ఉన్న హ్యాపీనెస్, ధనము కలిగిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఉండదు. ఎంతమంది ఉంటుంది మాట సచ్చినది. కనుక ఎప్పుడైనా జీవితంలో ఏం కోరుకోవాలంటే, మనము దేవుని ఎడల ఆయన మార్గం ఎలా నడిపిస్తే అలాగ నడవడానికి కోరుకుంటే చాలు. ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. ఎప్పుడు నీకు ఏది ఇస్తే తృప్తి పడతావో దేవుడు అది నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యం చదివిస్తుంది, ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పడగట. ఆయన ఈ రోజుకి ఏది ఇస్తే దాంతో తృప్తి పడాలి. మరి రేపు ఏదైతే ఇవ్వాలో ఆయన ముందే అట్ట పెట్టించుతాడు నీకోసం. తప్పగా ఆయన ఇస్తాడు. ఇచ్చేవాడే, తీసుకునేవాడైతే కాదు. తీసుకునే దేవుడైతే దేవుడికి ఇవ్వడమే తెలుసు. మనందరి పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా శిలువ మీద పెట్టేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక అలాంటి మంచి దేవుడు ఆయన త్రోవలో ఉంటే చులకనైన శ్రమ రావచ్చు, అది నేను బంధించలేదు. ఇబ్బంది రావచ్చు, అది నేను బాధ పెట్టలేదు. లేకపోతే శరీరం నలగొట్టబడవచ్చు, అది నేను మరణానికి అప్పగించలేదు. మన జీవితాల్లో మన దేవుడు అదృశ్యమైన శక్తి, ఆయన లోపల ఉన్నాడు. ఆయన పనిచేయడం మొదలు పెడితే నీ శ్రమలన్నీ పోతాయి, నీ నలుగురంతా పోతుంది, నీ ఇబ్బంది అంతా పోతుంది, నీ ఇరుకంతా పోతుంది. దేవుని బిడ్డరా, మనుషులు నువ్వు ఎప్పుడు పడిపోతావా అని చూస్తా. సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు ఈ మాట. మనుషులు నువ్వు ఎప్పుడు పాడైపోతావా అని చూస్తావు, కానీ నా యేసయ్య, నా బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన నా కుమారుడు, ఆ కుమార్తె, నేను నీకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడకు. మనుషులు ఆలోచనలు వ్యర్థము చేసే యెహోవాని నీతో మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు ఆలోచనలు వ్యర్థము చేయగలడు దేవుడు. ఆ సత్యమైన కృప, ఆ పరిశుద్ధాత్మ శక్తి దేవుని బిడ్డరా, దేవునికి ఇవ్వబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు ఎప్పుడు నీ చూడకు, యేసు వచ్చు. ప్రియులరా, మంచివారు సహాయం చేస్తూనే ఉంటారు, చెడ్డవారు శ్రమ వచ్చినప్పుడు దూరంగా ఉంటారు. ఏమండి, మంచివారు దూరంగా ఉన్నా వారు ఆత్మలో ఆలోచిస్తూనే ఉంటారు. వారి మనస్సు వ్యక్తిపరంగా భౌతికంగా దూరంగా ఉండొచ్చు, కానీ వారి మనసులో నువ్వు ఎప్పుడు ఉన్నావని మర్చిపోకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఆ మంచి ఎప్పుడు కూడా నిన్ను చాలదీస్తూనే ఉంటుంది, ప్రార్థిస్తూనే ఉంటుంది, నడిపిస్తూనే ఉంటుంది, ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కిస్తూనే ఉంటుంది. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక.